श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయం. నిన్నటి తరువాయి. మేమందరం బుద్ధిమంతులం, మా మార్గాన్ని మేమే వెదుక్కోగలం, మార్గదర్శకుడు ఏమవసరం అని మా అహంభావం. కానీ అతి విస్తారమైన ఆ అరణ్యంలో దట్టంగా వృక్షాలు, గడ్డి, సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడ దారి ఎలా తెలుస్తుంది? ఏ దిక్కు నుండి వచ్చామో, ఎటు వెళ్లాలో దారి మర్చిపోయి వృధాగా అటు ఇటు తిరిగాం. కానీ దైవవశాత్తు బయలుదేరిన చోటుకి చేరుకున్నాం. దైవమే పంపినట్లు అనిపించింది. మునుపటి వంజరివాడు మరలా కలిసి, మీరు దారి తప్పినట్లున్నారు. బుద్ధి చాతుర్యం ఒక్కొక్కప్పుడు పనికిరాదు. చిన్న పనైనా పెద్దదైనా దారి చూపించే వారెవరైనా ఉండాలి. కడుపు ఖాళీగా ఉంటే మీ పరిశోధన సాగదు. అట్టి స్థితిలో బుద్ధి భ్రమిస్తుంది. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి. అన్నం పళ్ళని త్రోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెలనిచ్చి తినమని చెప్తే వారి మాట శుభశకునమని, కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి. ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి, కొంచెం ధైర్యం వహించండి అని చెప్పాడు. కానీ అతని మంచి మాటలు రుచించక మరలా నిరాహారంగానే బయలుదేరాం. పరిశోధన పూర్తి కాకుండా అన్నాన్ని సేవించం అన్న మొండి పట్టుదలతో ముగ్గురు నష్టపోయారు. నాకు ఆకలిగా ఉంది, దాహంతో గొంతు ఎండిపోయింది. వంజరివాని ప్రేమ అలౌకికం, నిస్వార్థమైన అతని ప్రేమ నాకు నచ్చింది. మేం బాగా చదువుకున్న పండితులం, కానీ మాకు దయాదాక్షిణ్యాలు లేవు. ఎంగిలి చేత్తో కాకిని తరిమి కొట్టం. కానీ ఏ చదువు, ఏ యోగ్యత లేనివాడు, నిమ్నజాతి వంజరుడు హృదయంలోని నిండి ప్రేమతో రొట్టె కూర తినమని చెప్తున్నాడు. ఇలా ఏ లాభాన్ని ఆశించిన నిస్వార్థ ప్రేమను చూపించేవాడే నిజమైన జ్ఞాని. అతని మాటను గౌరవించడం బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి ఉపక్రమం అని అనిపించింది. ఆదరపూర్వకంగా అతడు ఇచ్చిన రొట్టె ముక్కలు తిని నీరు త్రాగారు. అంతే. ఏం ఆశ్చర్యం! అకస్మాత్తుగా గురు మహారాజు ప్రత్యక్షమయ్యారు. వాదోపవాదాలు దేని గురించి అని అడగగా జరిగిన వృత్తాంతానంతా అతనికి మనవి చేశాను. నా వెంట వస్తావా? నీవు వెతుకుతున్న దానిని త్వరగా చూపెడతాను. కానీ నా మాటలందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక బలిస్తుంది అని చెప్పారు. మిగతా వారు ఆ మాటలు బట్టి ఒప్పుకోలేదు. వారు అతని మాటను వినకుండా వెళ్ళిపోయారు. కానీ నేను వారి ఆజ్ఞను శిరసా వహించాను. తరువాత గురువుగారు నన్ను స్వీకరించారు. ఒక బావి వద్దకు తీసుకుని వెళ్ళి నా 2 కాళ్లకు త్రాడు కట్టి కాళ్ళు పైన తల క్రింద ఉండేలా నీటిపై వదిలారు. చేతులు నీటికి అందకుండా, నీరు ముఖంలోనికి పోకుండా చక్కగా బావిలోకి వేలాడదీశారు. తాటి 2వ కొనను బావి ప్రక్కన ఒక చెట్టుకు బాగా కట్టి గురువుగారు చక్కగా సంశయం లేకుండా ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. 10-12 గడిగలు గడిచాక గురువుగారు మరల వచ్చారు. చెరచెర నన్ను బయటికి లాగి, బాగున్నావా అని ప్రశ్నించారు. చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుభవించిన అపార సుఖాన్ని పామరునని నేను ఎలా వర్ణించనని జవాబిచ్చాను. నా మాటలు విని గురువుగారు ప్రసన్నులయ్యారు. తమ హస్తాలతో నా శరీరాన్ని నిమిరి నన్ను వారి వద్ద అట్టి పెట్టుకున్నారు. ఇదంతా చెప్తుంటే నా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతుంది. తర్వాత గురు మహారాజ్ నన్ను పాఠశాలకు తీసుకుని వెళ్ళారు. పక్షి తన పిల్లలను రెక్కలో ఒదిగి పెట్టుకునే రీతిగా గురువు నాపై ప్రేమను చూపారు. గురువుగారి ఆ పాఠశాల ఎంతో రమ్యమైనది. అక్కడ జననీ జనకుల వాత్సల్యం తొలగిపోయింది. మాయా, మోహ, మమకారాది శృంఖలాలు విడిపోయాయి. అవలీలగా ముక్తిని పొందాను. అవాంఛనీయమైన బంధనాలు విడిపోయాయి. పరమార్థంలో ప్రతిబంధకమైన ప్రవృత్తి తొలగిపోయింది. గురువు కంఠాన్ని పెనవేసుకుని వారి కళ్ళలో ఉండిపోవాలని అనిపించేది. వారి ప్రతిబింబం లేని కళ్ళు ఒట్టి మాంసపు గోళాలు. ఆ కళ్ళ కంటే అందునైపోయినా బాగుండని అనిపించేది. నా పాఠశాల అటువంటిది. అందులో అడుగు పెట్టాక వెనుకకు మరలిపోయే దౌర్భాగ్యులు ఎవరుంటారు? నా ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి, నా సర్వం గురువే అయ్యారు. వారిని ధ్యానించడానికి ఇతర ఇంద్రియాలతో సహా మనసు తన స్థానాన్ని విడిచి వచ్చి కళ్ళలోనే ఉండిపోయింది. గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం. ఇతరులంతా గురువు సమానంగాను, గురువు తప్ప మరెవరూ లేరనే భావాన్ని అనన్య అవధానమని అంటారు. ఇలా గురు స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనసు, బుద్ధి కుంఠితమవుతాయి. కనుక నిశ్శబ్దంగా, మౌనంగా గురువుకు వందనం చేయాలి. జ్ఞానం కోసం గురువును ఆశ్రయించిన అవసరం లేదు. శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణనిచ్చి డబ్బును పోగొట్టుకుని ఫలితంగా పశ్చాత్తాపాన్ని పడడమే అవుతుంది. నిగూఢమైన గుప్త జ్ఞానం ఉన్నట్లు ప్రగల్భాలు పలుకుతూ తమ పరిశుద్ధ ఆచరణను గురించి చాటుకునేవారు
చిన్నతనం నుండి కపట నాటకాలు ఆడినవారు శిష్యునికి ఏం ఉపదేశిస్తారు? పైకి అన్ని విషయాలను మడిగట్టుకున్నట్లు అలిప్తంగా కనిపించడం, మనసులో మాత్రం అలజడి, అశాంతి. అనుభవ జ్ఞానం అసలే లేని గురువు యొక్క పాఠశాల పనికిరానిది. కేవలం పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉండి బ్రహ్మజ్ఞానంలో అనుభవం లేని గురువు, స్వయంగా తన నోటితో తన గొప్పతనాన్ని చెప్పుకునే గురువు వద్ద శిష్యులకు ఏం మంచి లభిస్తుంది? గురువు చెప్పిన వచనాలు హృదయంలో చొచ్చుకొని పోక, అంతరంగంలో ఈ అనుభవము కలగజేయక, ఆ గురువు మాట కలగజేయని ఆ గురువు మాటలు ఒట్టి ప్రేలాపనే కానీ ఆ గురుత్వం ఎందుకు పనికొస్తుంది? మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. దానిని వెతుకునే అవసరం కలగలేదు. అట్లే ఆ బోధన అర్థం చేసుకోవడానికి ఏ కాస్త శ్రమ పడనవసరం లేకుండా పోయింది. అర్థాలన్నీ వాటంతట అవే స్వయంగా ప్రకటమై అప్రయాసంగా జ్ఞానం చేతికందింది. గురు కృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. తల క్రింద కాళ్ళు పైన ఉంచి తలక్రిందులుగా వేలాడదీసినందువలన నాకు ఎలా ఆనందం కలిగిందో సమర్థులైన గురువుకే తెలుసు. సత్పురుషుల విధానం తలక్రిందులుగా ఉంటుంది. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ గురువు యందు నిష్టయే ప్రమాణం, గురుకృప ఒక్కటే సాధనం. కర్మఠులకు విధి నిషేధాలుంటే జ్ఞానులకు జ్ఞానాభిమానం, యోగులకు దంభ ప్రదర్శన శ్రమ. ఇక్కడ శ్రద్ధ విశ్వాసాలు తప్ప ఏవి సాగవు. పండితుల కళ్ళు గర్వాంధకారంతో నిండి ఉంటాయి. వారు అభిమానం మూర్తిభవించిన ప్రత్యక్ష రూపాలు. జ్ఞానులు వారిని చూసి వారి సహవాసం నచ్చగా పారిపోతారు. జ్ఞాని నాకంటే మరో దేవుడు ఎవరున్నారు? నేను జ్ఞాన సంపన్నుణ్ణి, నేనే పరిపూర్ణ చిద్గనుణ్ణి అని అంటాడు. భక్తుడు తన భక్తిభావంలో ఉంటాడు. జ్ఞానగరిమను చాటుకోడు. తనువు, మనసు, ధనం స్వామి సేవకే వినియోగిస్తూ తన సర్వస్వం స్వామికే అర్పిస్తాడు. ఇది నా ప్రతాపం, ఇది నా చాతుర్యం, ఇది నా సామర్థ్యం, ఇది నా బుద్ధి వైభవం యొక్క ప్రభావం అన్న అహంభావం అతనికి ఉండవు. ఏది జరిగినా దైవమే చేయించాడని, క్రిందకి దించినా పైకి ఎక్కించినా దేవుడేనని, పోట్లాడినా పోట్లాడించినా అతడేనని, చేసేవాడు చేయించేవాడు అతడు ఒక్కడేనని కర్తృత్వం భగవంతునిపై వేసి స్వయంగా అత్యంత నమ్రతతో ఉంటాడు. భక్తులు ఎప్పుడూ భగవంతునిపై ఆధారపడి ఉంటారు. వారికి స్వాతంత్రం ఉండదు. మన నలుగురు ప్రబుద్ధులు దేనిని వెతకాలని బయలుదేరారో ఇంతవరకు తెలియకుండానే ఉంది కదూ. ఇప్పుడు ఆ విషయాన్ని వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఈ ఘనపాటి కర్మఠులందరూ పాండిత్యాన్ని, పుస్తకాలలోని శబ్ద జ్ఞానాన్ని గర్వంగా చాటుకుంటూ చర్చించుకుంటూ ఉండగా భగవంతుని విషయం వచ్చింది. తమ జ్ఞానంతో భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏ ఉపాయాలతో, ఏ విధంగా మనకు త్వరగా లభిస్తాడు అని వారి ఆలోచన. ఆ ప్రబుద్ధులలో సాయి ఒకరు. వీరు మూర్తిభవించిన వివేక వైరాగ్యాల మూర్తి. వారు స్వయం పరబ్రహ్మ అయి ఉండి మరి ఎందుకు అలా అవివేకంగా ప్రవర్తించారు అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. ఇది కేవలం లోక వ్యవహారం కొరకు. భక్తులను ఉద్ధరించే సాయి సమర్థులు హీనత్వాన్ని ఎందుకు ఆపాదించుకుంటారు? తాము స్వయం అవతార పురుషులై ఉండి వంజరి వాణిని గౌరవించి అతని ఆహారాన్ని స్వీకరించి అన్నం బ్రహ్మ అని తెలియజేసి దాని మహిమను గానం చేశారు. అట్లే ఆహారాన్ని అవమానం చేసిన వారికి ఎలా నష్టం వాటిల్లుతుందని ఈ ప్రబుద్ధుల కథ ద్వారా తెలియజేసి గురువు లేకుండా ఎవరు జ్ఞాని కారు అని చెప్పారు. తల్లి, తండ్రి, ఆచార్యుల బోధ లేకుండా ధర్మం, జ్ఞానం లభించడం అశక్యం అని కూడా అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి. అనుష్ఠానం లేకపోతే అంత వ్యర్థం. తల్లి, తండ్రి, గురువుల ఆశీర్వాదాలను సంపాదించుకోవాలన్న శృతివచనం ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురి మాట పాటించాలి లేదా వేద పఠనం, యజ్ఞాలు, దాన ధర్మాలు చేయాలి. ఇవి జనన మరణాలను తప్పించుకునే గొప్ప సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి
సాధనాలు. ఇవి లేకుండా ఆత్మ వస్తువు చేతికందదు. ఆత్మను తెలుసుకోలేని జీవితం వ్యర్థం. శరీరం, ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి కూడా ఆత్మను తెలుసుకోలేవు. ఇటువంటి నిగూఢమైన ఆత్మస్వరూపాన్ని గురువు అనుగ్రహంతో దర్శించుకోవచ్చును. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అన్న రెండు ప్రమాణాలతో తెలుసుకోలేని ఆత్మను గురువు తప్ప సులువుగా కరతలా మలకంలా ఎవరు చూపించగలరు? ధర్మం, అర్థం, మూడవదైన కామం శ్రమపడితే ప్రాప్తిస్తాయి. కానీ నాలుగవదైన పరమ పురుషార్థం గురువు లేకుండా వృద్ధాశ్రమయే. ఈ షిరిడీ సత్పురుషుని దర్బారుకు జ్యోతిష్యులు వచ్చి బాబాకు వందనం చేసి మానవ శరీరం యొక్క భవిష్యత్తును గొప్పవారికి గొప్పగా చెప్తారు. ధనధాన్యాది వైభవాలను అనుభవించే రాజులు మరియు జోగులు, బైరాగులు దర్శనాభిలాషతో వస్తారు. జపం చేసేవారు, తపస్సు చేసేవారు, వ్రతంలో ఉన్నవారు, సన్యాసులు, యాత్రికులు, ఆ ఊరి వారు, గాయకులు, నర్తకులు పరివార సమేతంగా సాయి దర్శనానికి షిరిడీకి వస్తారు. ఈ సాయి దర్బారుకు హరిజనులు కూడా వచ్చి జోహార్లు చేస్తారు. వీరే నిజమైన తల్లి తండ్రి. వీరు జనన మరణాలను తప్పిస్తారు అని అంటారు. మెడలో ఆత్మలింగాన్ని వేసుకొని నొసట విభూదిని దిద్దుకొని ధాన్యపు గింజల భిక్షపై దృష్టి ఉంచే జంగమవాణి తమాషా వేషాన్ని చూడాలి. లోపల కపటం ఉన్న పైకి మధురంగా మాట్లాడే గారడివారు వస్తారు. దేవిని ఆరాధించే గొంధలి ఉపాసన చేసేవారు వస్తారు. భవానీ భక్తులు బాబా వద్ద ప్రీతిగా భిక్షను కోరుకుంటారు. గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, గోసావి, జోగులు, నానక్కు అనుయాయువులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవారు సాయి సమర్థుని యందు అత్యంత భక్తితో పరిగెత్తుకుని వస్తారు. ఢంకాలు, డమ్మరకాలు వాయించుకుంటూ సోది చెప్పేవారు వస్తారు. కోలాటం వారు కూడా వచ్చి కోలాటం ఆడుతారు. అట్లే ప్రేమమయుడైన వంజరివాడు ఆ సమయానికి వచ్చాడు. సాయి యొక్క అవతారం ధన్యం. వారు మూర్తీభవించిన వైరాగ్యం. వారికి విషయాలందు ఆసక్తి లేదు. వారు నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై వారికి అసమానమైన ప్రేమ. ఇప్పుడు పూర్వ అనుసంధానం మరలా ముఖ్య కథను ఆరంభిస్తాను. శ్రోతలు సావధానులై వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు, ఎవరినీ కూడా ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం ఉన్నవారి మనసు నిశ్చలంగా ఉండదు. అలాంటి వారు పరమార్థాన్ని ఎలా సాధించగలరు? ఖాళీ కడుపుతో భగవంతుడు లభించడు. కనుక ముందుగా ఆత్మను సంతుష్టపరచాలి అన్న ఈ ఉపదేశానికి సంబంధించిన మరొక కథను శ్రోతలకు మనవి చేస్తాను. మంచి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకలితో ఉన్నప్పుడు, క్రింద నేల తలక్రిందులైనప్పుడు అన్న బ్రహ్మకు ఉన్న విశిష్ట స్థానం మనోవృత్తికి తెలుస్తుంది. అటువంటి దుర్భరమైన సమయంలో అన్నం ముద్ద నోటికి అందించకపోతే ఇంద్రియాలు నీరసించిపోయి తమ తమ పనులను మరచిపోతాయి. పొట్టలో అన్నం తడి లేకపోతే భగవంతుని ఏ కళ్ళతో చూడగలం? దేవుని మహిమను ఏ వాక్కుతో వర్ణించగలం? ఏ చెవులతో వినగలం? సారాంశం: సకలేంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే భగవంతుని భక్తితో ఉపాసించగలం. ఆహారం లేకుండా శరీరం నీరసించిపోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు. అతిగా భోజనం చేయడం కూడా మంచిది కాదు. వాస్తవానికి మిత భోజనం సుఖకరమైనది, ఉపవాసం అత్యంత భయంకరమైనది. అది ఎప్పుడు బాధను కలిగిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ కేల్కర్కు ఉత్తరాన్ని తీసుకుని పరమోత్సాహంతో సాయి యొక్క దర్శనానికి షిరిడీకి వచ్చింది. సాయి మహారాజ్ చరణాల వద్ద 3 రోజులు ఉపవాస వ్రతంలో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది. కానీ ఆమె నిర్ణయం ఫలించలేదు. బాబా నిత్యం ఆచరించే పద్ధతులను బట్టి
పరమార్థాన్ని సాధించాలనుకునేవారు ముందు నడుముకు రొట్టెను మూట కట్టుకోవాలి. కానీ ఆ స్త్రీ యొక్క నిర్ణయం దానికి వ్యతిరేకం. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగోరేవారు ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. జీవునికి శాంతి లేకపోతే దేవుని ఎలా తెలుసుకోగలం? ఆకలి కడుపుతో భగవంతుని ప్రాప్తి కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఉపవాస తపవాసాలనే కష్టాలు సాయి వద్ద సాగవు. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు ముందు రోజే ఆ స్త్రీ రాక విషయం తెలుసుకొని దాదా కేల్కర్తో మాట్లాడారు. ఈ హోలీ పండగ రోజున నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వారిని నేనెలా ఉపవాసం ఉండనిస్తాను? మరి నేనెందుకు ఉన్నాను? సాయిబాబా ముఖం నుండి ఈ మాటలు బయట పడ్డాయో లేదో మరో రోజే ఆ స్త్రీ షిరిడీలో ప్రవేశించింది. ఈమె ఇంటి పేరు గోఖలే. ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకొని వచ్చింది. దాదా కేల్కర్ వద్ద తన సామాను మూటను ఉంచి అతనికి ఉత్తరాన్ని ఇచ్చింది. కాశీబాయి కనిట్కర్ ఆమెకు ఆప్తబంధువు కాగా ఆ స్త్రీకి సాయిబాబా దర్శనానికి సదుపాయం కలిగించమని దాదాకు ఉత్తరం రాసింది. షిరిడీకి చేరుకున్న వెంటనే ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుంది. ఆమెకు సాయిబాబా ఉపదేశం మొదలుపెట్టారు. వారికి ఎవరి మనసులో ఏముందో సమస్తం తెలుసు. భూమండలంలో వారికి తెలియనిదంటూ లేదు. అన్న అన్నమన్నాద అన్నం అన్నం తినేవారు విష్ణు స్వరూపం. ఉపవాస తపవాసాలు, నిరాహారంగా లేక నీరు కూడా త్రాగకుండా ఉండటం, ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు? ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేమిటి అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री साईनाथ बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ బాబూజీ की जय. ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేమిటి అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు. వెళ్ళు, దాదా బట్టి ఇంట్లో చక్కగా బొబ్బట్లు చెయ్యి, వారి పిల్లలకి పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను అని చెప్పారు. అసలు విషయం, ఆ హోలీ పండుగ రోజున ఈ స్త్రీలు వెళ్ళిన సమయాన దాదా భార్య అట్టరాకుండా బయట చేరింది. అందుచేత ఆమె ఉపవాస వ్రతం కోరిక పోయి వంట చేయటం ఆమె వంతు అయింది. అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది. ఆమె భక్తితో బాబా పాదాలకు వందనం చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికీ పెట్టి తను తిన్నది. ఎంతటి అందమైన కథ! అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశం, గురువు వచనాలను పాలించేవారి ఉద్ధరణకు ఆలస్యం లేదు. ఇటువంటిదే మరి ఒక కథ గుర్తుకు వచ్చింది. సాయి సమర్థులు భక్తులకు ప్రేమతో చెప్పినది శ్రోతలు శ్రద్ధగా వినండి. పరమార్థాన్ని సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసం చెయ్యాలి. వారికి కొంత సాహసం కూడా ఉండాలి. ఈ సత్కథామృతం అనే సాయి చరణ తీర్థాన్ని శుభం కలగటానికి ఎల్లప్పుడూ సేవించాలి. వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతఃకరణం పునీతమవుతుంది. ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకొని బ్రతకటానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ నడుస్తూ బీడ్గాం అనే ఊరు చేరుకొని విశ్రమించాను. మా ఊరికి మా పకీరు యొక్క వింత సంకల్పాన్ని కని నాకు ఆనందం కలిగింది. నాకు అక్కడ జరీ పని దొరికింది. విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను. నా శ్రమ ఫలించింది. మా పకీరు పరాక్రమాన్ని చూడండి. నాకంటే ముందుగా ఉన్నవారు తెలివైన వారని పేరు పొందారు. నలుగురు బాలురు పనిచేశారు. వారి పనికి కూడా విలువ కట్టారు. ఒకడు 50 రూపాయలు పనిచేశాడు, రెండోవాడు 100, మూడోవాడు 150. నాది అందరికీ కలిపిన దానికంటే రెండింతలు. నా చాతుర్యాన్ని చూసి యజమాని చాలా ఆనందించాడు. నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారి కంటే అధికంగా నన్ను అభిమానించాడు. నాకు దుస్తులు ఇచ్చారు. తలకు పాగా శరీరంపై సాల్వాను ఇచ్చారు.
కానీ నేను ఇచ్చిన దానిని అట్లే మూట కట్టి ఉంచాను. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. కానీ మా ప్రభువు ఇవ్వసాగితే కల్పాంతం వరకు ముగిసిపోవు. ఇవ్వగలిగేది ఒక్క మా ప్రభువే. వారితో సమానంగా ఇతరులు ఎవరు సరితూగగలరు? అపరిమితమైన దానిని పరిమితమని అనటం శోభిస్తుందా? మా ప్రభువు తీసుకో తీసుకో అని అంటారు. నన్ను ఇవ్వు ఇవ్వు అని అడుగుతారు. నా మాటను ఎవరు లక్ష్య పెట్టరు. ఒక్క మాటైనా సరిగ్గా వినరు. మా ప్రభువు నిధి నిండి పొంగిపోతూ ఉంది. ఒక్కడైనా బండి తెచ్చుకోడు. త్రవ్వుకోండి అంటే ఎవరూ త్రవ్వుకోరు. ఎవరూ ప్రయత్నం చేయరు. ఆ ధనాన్ని తవ్వుకోండి, బాగా దోచుకుని బళ్ళ మీద తీసుకుని పొండి. తల్లికి నిజమైన కొడుకు వలె నిధిని నింపుకోండి అని చెప్తాను. మా పరిస్థితి ఏమిటి? మట్టి మట్టిలో కలిసిపోతుంది. గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ సమయం మరలా రాదు. మా ఫకీరు కళ, మా భగవంతుని లీల, మా ప్రభువు వేరు. నేను కూడా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతాను. ఏదో స్థానంలో కూర్చుంటాను. కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తుంటాడు. మాయ చాలా కఠినమైనది. నేను దానిని దీనంగా చేసేశాను. నేను అహర్నిశలు నా మనుషులను గురించి చింతిస్తుంటాను. ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. హేమాడ్ సాయికి శరణుజొచ్చి వేడుకుంటున్నారు. అపూర్వమైన ఈ కథా వర్ణనను సాయియే స్వయంగా చేస్తుండగా ఇక నా అహానికి చోటెక్కడిది? ఈ కథను మనవి చేసేది వారే, పఠించేవారు వారే, శ్రవణం చేసేవారు కూడా వారే, వ్రాయించేవారు వ్రాసేవారు కూడా వారే, అర్థాన్ని బోధపరిచేవారు కూడా వారే. ఈ కథ భూమిక సాయియే. ఈ కథలోని మాధుర్యం వారే. వారే వక్త, వారే శ్రోత, స్వానంద భోక్త కూడా వారే. మరి ఇటువంటి శ్రవణ మాధుర్యం పరమార్థం సాధించుకోవటానికి తక్కువ. ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులు భాగ్యవంతులు. ఇక తరువాత అధ్యాయంలోని సారాంశం అపారమైన సాయి యొక్క విభూతి మహిమను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను. సాయి సముద్రులకు దయ కలిగి అపూర్వమైన తమ సచరిత్ర కథను రసభరితంగా వారే నాచే చెప్పించారని హేమాడ్ వినయంగా విన్నవించుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురు మహిమా వర్ణనం అను 32వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని సరేత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాన్ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు సాధు సజ్జనులకు వందనం చేస్తున్నాను. వారి కృపావలోకనం పాతక పర్వతాలను దహించి తక్షణం కలిమలాన్ని క్షాళనం చేస్తుంది. అట్టి వారి ఉపకారాల రాసి జన్మ జన్మలకు తీరదు. వారి మామూలు మాటలు హితోపదేశాల వలె పరమ శాశ్వతమైన సుఖాలను కలుగచేస్తాయి. వారి మనసులో ఇది నాది, ఇది ఇతరులది అన్న భావం ఉండదు. ప్రాపంచిక భేద భావాల ఆలోచనలు వారి మనసులో కలగవు. గత అధ్యాయంలో గురువు యొక్క విశిష్టత గూర్చి సంక్షిప్తంగా నిరూపించబడింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణను అడిగి మరీ పుచ్చుకొని పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్రపుల్లలను కొని రాసిపోసి ఉంచేవారు. ఎండు కర్రలను తమ ఎదుట దునిలో ప్రేల్చేవారు. దానిలో అమితంగా వచ్చే బూడిదను భక్తులకు విభూతిగా ఇచ్చేవారు. భక్తులు షిరిడీ నుండి తమ ఇళ్లకు మరలి వెళ్లే సమయాన బాబా వద్ద సెలవు తీసుకునేటప్పుడు వారికి బాబా విభూతిని ఇవ్వడం పరిపాటి. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు, బాబా విభూతిని పట్టుకురండి అని అంటే
ఇప్పుడు బాబా అనుమతి అయిందని తలచి సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు. అట్లే వారు షిరిడీలో ఉన్నంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం విభూతిని ఇవ్వకుండా ఎవరిని రిక్తహస్తాలతో పంపేవారే కాదు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. శ్రీ సత్యానంద గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అయితే ఆ విభూది యొక్క లక్షణం ఏమిటి? నిత్యము మసీదులో అవిరామంగా ధుని ఎందుకు? రోజు విభూదినివ్వటం అనే ఈ కార్యక్రమం ఎందుకు? బాబా ఉద్దేశం ఏమిటి? వారి సూచన ఏమిటి? అంటే విశ్వంలోని సకల దృశ్యాలు బూడిద వంటిదని నిశ్చయంగా తెలుసుకోవాలి అని. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. భోగాలను అనుభవించటానికి మిగిలి ఉంటుంది. భోగాలు ముగిసిపోగానే నిశ్చేష్టగా పడిపోయి ఇది వట్టి బూడిద అని స్పష్టమవుతుంది. మీది నాది కూడా ఇదే స్థితి. ఇది మీ స్మృతిలో ఉండాలని అహర్నిశలు నాకు కూడా ఇది తెలిసి ఉండాలని విభూదిని ఇస్తాను. అఖిల విశ్వం మాయ యొక్క ప్రదర్శనం. బ్రహ్మ మాత్రమే సత్యం, బ్రహ్మాండం అసత్యం. ఈ నిజానికి విభూది గుర్తు. దీనిని బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. భార్య బిడ్డలు, మామ అల్లుడు అని ఎవరూ లేరు. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. దీనిని విభూది గుర్తుకు తెస్తుంది. ఈ విభూదిని అద్దుకుంటే ఆది వ్యాధి బాధలు తొలగిపోతాయి. కానీ ఈ విభూది యొక్క నిగూఢమైన తత్వార్థం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించిన తరువాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం అబ్బినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. అందువలన విభూది విలువను తెలుసుకోండి. వివేక వైరాగ్యాల జంట వలెనే విభూది దక్షిణల జత. ఇవి లేకపోతే భవసాగర తీరాన్ని చేరటం అత్యంత కష్టం. పెద్దలు, పిల్లలు బాబా దర్శనానికి వచ్చి వినయంగా వారి చరణాలకు నమస్కారం చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వారి విభూదిని ఇస్తారు. నిత్యం మసీదులో ధుని అహర్నిశలు అక్షయంగా ప్రదీప్తంగా మండుతూ ఉంటుంది. అందులోని విభూదినే బాబా భక్తులకు పిడికిళ్లతో ఇచ్చి సాగనంపేవారు. ప్రసాదమని విభూదిని ఇచ్చేవారు. తమ బొటన వేలుతో భక్తుల నొసటున అద్ది అట్లే తమ చేతిని వారి శిరస్సుపై ఉంచి వారికి శుభాశీస్సులను ఇచ్చేవారు. ఊది, విభూది, బూడిద ఇవి మూడు పదాలు కాని అర్థం మాత్రం ఒకటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యం నిరాటంకంగా నిరవధికంగా పంచేవారు. ప్రపంచం బూడిదతో సమానం. మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూది యొక్క మహిమ. తామరాకుపై నీరు వలె అస్వరమైన ఈ శరీరం పతనమైపోయేదే కనుక దానిపైని అభిమానాన్ని త్యజించాలి అని విభూది ప్రధానం తెలియచేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైనదని నిర్ధారణంగా తెలుసుకుని జగత్ యొక్క మిథ్యత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూదియే అని తెలుసుకోండి. విభూది అంటే కేవలం మట్టి. సకల వస్తువుల నామరూపాల అంతిమ గతి. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామ మాత్రమే. నిజానికి అంతా మట్టియే. ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతూ ఉండగా విన్నాం. వానిలో ఊదిని గురించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ అయోజీ అయోజీ ఉదియాంకి గోనియా లాయోజీ. రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు. ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా అత్యంత శ్రావ్యంగా మాటి మాటికి ఈ రెండు పదాలను పాడేవారు. సారాంశం: బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూది సంచులను ప్రసవించింది. వానిని లెక్కించడం ఎవరి తరమూ కాదు. ఈ విభూది పరమ శుభప్రదం. విభూది ప్రధానంలోని గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పరమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగక్షేమాల కొరకు విభూది గురించి అడుగుతూ ఉంటారు. అలా అడగకపోతే విభూదిలోని మహత్యం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పరమార్థంలో ధురీణులు భక్తుల యొక్క ప్రాపంచిక కోరికలను తీర్చి
వారికి పరమార్థాన్ని ప్రసాదిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ విభూతికి సంబంధించిన భక్తుల యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తరించకుండా సంక్షిప్తంగా చెప్పుతున్నాను. నారాయణ మోతీరామ్ ఇంటి పేరు జానీ. ఇతడు నాసిక్లో గృహస్థుడు, వంట బ్రాహ్మణుడు. బాబా యొక్క భక్తుడైన ఈ నారాయణరావు రామచంద్ర వామన్రావు మోడక్ అనే బాబా యొక్క మరొక భక్తుని ఇంట నౌకరీ చేసేవాడు. ఇతడు బాబా శరీరంతో ఉన్నప్పుడు తల్లిని వెంటబెట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా తమంతట తామే అతని తల్లితో, ఇక ముందు నౌకరీ చేయటమనే సేవా ధర్మం ఉండదు అని ముందుగానే సూచించారు. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదో వ్యాపారం చేసుకోవడం ఇంతకంటే మంచిది అని అన్నారు. తర్వాత కొంతకాలానికి భగవంతునికి దయ కలిగింది. పరాధీనతలో ఉన్న అతని నౌకరీ వదిలింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దాంతో స్వశక్తితో భోజన వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు. దానికి ఆనందాశ్రమం అని పేరు పెట్టాడు. అందులో బాగా శ్రమపడగా అది దినదినాభివృద్ధి చెంది అతనికి పేరు ప్రఖ్యాతలు లభించాయి. అతని మనసు శాంతించింది. అలా జరిగిన దానని గమనించి అతనికి సాయి చరణాలయందు నిష్ట పెరిగి అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగడంతో ఆ భక్తి బలంగా నాటుకుంది. సాయి యొక్క వాణి అతని అనుభవంలోకి వచ్చింది. శ్రవణార్థులకు ఇది ఒక కథ అయింది. అతనికి సాయి చరణాలయందు ప్రేమ అభివృద్ధి అయింది. సాయి యొక్క లీల అపూర్వం. బాబా ఎప్పుడూ ఏదైనా ఉత్తమ పురుషుల తమకు సంబంధించినట్లు చెప్పినా అదంతా ఇతరుల గురించి చెప్పినదే. జాగ్రత్తగా పరిశీలించిన వారికి ఇది ఎప్పుడూ అనుభవం అవుతుంది. తర్వాత అలా అనుభవాలు కలిగిన కొద్దీ నారాయణరావుకు భక్తి ప్రేమలు బాగా పెరిగాయి. అతనికి సంబంధించిన మరొక విషయాన్ని భక్తిభావంతో వినండి. నారాయణరావు మిత్రునికి ఒకరోజు అకస్మాత్తుగా తేలుకుట్టి చాలా బాధ కలిగింది. అటువంటప్పుడు కుట్టిన స్థలంలో విభూతిని రాసుకుంటే చాలా ఉపయోగకరం. కానీ ఎంత వెతికినా ఊది కనిపించలేదు. మిత్రునికి బాధ సహించరానిదయింది. విభూతి లభించలేదు. నారాయణరావు బాబా పటానికి నమస్కరించి వారు కరుణను అర్థించాడు. తర్వాత ఆ పటం క్రింద అగరవత్తుల నుండి రాలిన బూడిదను ఆ క్షణం విభూతిగా భావించాడు. సాయి నామ మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఒక చిటికెడు తీసి తేలుకుట్టిన చోట అద్దాడు. భక్తి భావం ఎలా ఉంటే అనుభవం కూడా అట్లే ఉంటుంది. ఇది శ్రోతలకు వింతగా అనిపించవచ్చు, కానీ విభూతిని రాసిన తక్షణం బాధ వచ్చిన దారే పారిపోయింది. ఆ ఇద్దరి హృదయాలలో ప్రేమ ఉప్పొంగింది. ఇదైనా అగరవత్తుల నుండి రాలిన విభూతి దీనికి బాధపడిన వ్యక్తికి రాయడం జరిగింది. కానీ విభూతి అని భావించినప్పుడు దారిపైని మట్టి కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగించింది. ఆ మట్టిని బాధపడ్డవారికి కాక వేరే వారికి రాసినా అది ఉపయోగపడింది. ఒకసారి ఒక భక్తుని కూతురు గ్రంథి జ్వరంతో బాధపడుతూ ఉందని వేరే ఊరిలో ఉన్న తండ్రికి అకస్మాత్తుగా వార్త అందితే ఆ భక్తుడు చింతించసాగాడు. తండ్రి బాంద్రా పట్టణంలో ఉన్నాడు. అతను కూతురు వేరే గ్రామంలో ఉంది. అతని వద్ద విభూతి లేదు. అందువల్ల నానాకు కబురు పంపారు. మీరు బాబాను ప్రార్థించి నా దుఃఖాన్ని దూరం చేయండి, విభూతి ప్రసాదాన్ని పంపండి అని నానా చందోర్కర్ని వేడుకొన్నారు.
ఆ కబురు తీసుకొని వెళ్ళేవానికి నానా కూడా దారిలోనే కలిశాడు. అప్పుడు నానా భార్యతో కళ్యాణ్ వెడుతున్నాడు. టానా పట్టణం స్టేషన్ వద్ద నానాకు ఈ కబురు అందింది. అయితే అతని వద్ద విభూతి లేదు. దారిలో నేలపైన మట్టిని తీశాడు. అక్కడే దారిలో నిలబడి సాయి సమర్థుని ప్రార్థించి వెనుకకు తిరిగి తన భార్య నొసటున ఒక చిటికెడు రాశాడు. ఇక్కడ భక్తుడు తన కూతురు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందించాడు. ఆ అమ్మాయికి 3 రోజులు అత్యంత తీవ్రమైన జ్వరం వచ్చి ఆమె ఆ బాధకు నీరసించిపోయింది. ఆ ముందు రోజే కొంచెం నయమై విశ్రాంతి కలిగింది. చూడగా నానా బాబాను ప్రార్థించి మట్టిని విభూతిగా భావించి భార్య నొసటిన అద్దినప్పటి నుండే ఆమె బాధ తగ్గింది. బాధ గురించిన ఈ కథ ఇలా ఉండని మంచి అవకాశం వచ్చినప్పుడు మరలా సవిస్తరంగా చెప్పవచ్చు. ఇది విభూతిని గురించిన చిట్కా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ప్రేమమయుడైన ఈ నానా చాందోర్కర్ జామ్నేర్లో మమల్తదారుగా ఉన్నప్పుడు భక్త కళ్యాణానికై తత్పరుడైన సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఈ విభూతి యొక్క మహిమ అపారం. శ్రోతలు శ్రవణ తత్పరులు అవండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే 2వ ఊది చమత్కారాన్ని చెప్తాను. నానా యొక్క కుమార్తె ప్రసవ సమయం ఆసన్నమై సహించలేని ప్రసవ వేదన పడుతూ జామ్నేర్ నుండి సాయి సమర్థుని ఎన్నో విధాల పిలవసాగింది. జామ్నేర్లోని ఈ పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు. సాయిబాబా సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు. జగత్తులో వారికి తెలియనిది ఏమీ లేదు. భక్తులతో ఏకాత్మత కలిగి ఉండటం వలన నానా యొక్క అవస్థను తెలుసుకున్న సాయి సమర్థుల హృదయం ద్రవించింది. వెంటనే ఏం చేశారంటే నానాకు విభూతిని పంపించాలని వారికి అనిపించింది. ఇంతలో రామ్గిర్ బువా అను గోసావి మనసులో తన ఊరికి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అతని ఊరు కాందేశ్లో ఉంది. ప్రయాణానికి సిద్ధమై అతడు మసీదుకి బాబా దర్శనానికి వారి పాదాల వద్దకు వచ్చాడు. బాబా శరీరదారులై ఉన్నప్పుడు ముందుగా వారి పాదాలపై పడకుండా ఎవరైనా ఏ కార్యం కోసమైనా సరే వారు అనుమతిని తీసుకోకుండా వెళ్ళరు. వివాహం గాని, ఉపనయనం గాని, విధి విధానాలతో చేసే ఏ శుభకార్యం గాని, ఏ సంకల్పం గాని బాబా యొక్క సమ్మతి అవసరం. వారి సంపూర్ణ అనుమతి, వారి ఆశీర్వాదం, వారి విభూతి ప్రసాదం లేకపోతే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరి దృఢ విశ్వాసం. ఊరిలోని ఈ పద్ధతిని అనుసరించి రామ్గిర్ వచ్చి బాబా పాదాలకు వందనం చేసి బయలుదేరటానికి వారు అనుమతిని కోరాడు. బాబా, ఖాందేశ్లోని మా ఊరికి వెళ్ళి వస్తాను. ఊదిని, ఆశీర్వాదాన్ని, బయలుదేరటానికి అనుమతిని ఈ దాసునికి ఇవ్వండి అని అడిగాడు. అతనిని బాబా ప్రేమగా బాపూగిర్ అని పిలిచేవారు. సరే, నీవు సంతోషంగా ఊరికి వెళ్ళు. దారిలో కాస్త విశ్రాంతిని తీసుకో. ముందుగా జామ్నేరుకు వెళ్ళి నానా ఇంటి వద్ద ఆగు. వారి సమాచారాలను తెలుసుకుని నీవు ముందుకు సాగిపో అని చెప్పారు. మాధవరావు దేశపాండేతో, సేమ, ఈ గోసావి వెంట నానాకు పంపటానికి అట్కర్ వ్రాసిన ఆరతిని కాగితంపై వ్రాసి ఇవ్వు అని చెప్పారు. తరువాత గోసావికి విభూతినిచ్చి మరీ కొంత విభూతిని పొట్లం కట్టి అతని చేతికిచ్చి బాబా నానాకు పంపారు. ఈ పొట్లాన్ని, ఈ ఆరతిని తీసుకుని వెళ్ళి నానాకు ఇవ్వు. వారి క్షేమాన్ని, కుశల పరిస్థితిని తెలుసుకుని మీ ఊరికి వెళ్ళు అని చెప్పారు. రామజనార్దనుడు రాసిన ఆరతి జ్ఞానరాజాను ఆరతి పాట వంటిదే ఈ ఆరతి సాయిబాబా. రెండూ సమానంగా ఉంటాయి. రామ జనార్దనుడు జనార్దన భక్తుడు, మాధవట్కరు సాయి పాదాంకితుడు. ఇతని ఆరతి పాట రచన అత్యంత అనుగ్రహంతో నిండినది. ఈ ఆరతి లేకుండా సాయి ఆరాధన పూర్తి కాదు. ఇది బాబాకు ప్రియమైనది. విభూతి వెంట బాబా పంపించిన ఆరతి పాటనంతటినీ శ్రోతలు ఆలకించండి. దీని ఫలశ్రుతి తరువాత తెలుస్తుంది. ఆరతి 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 గైకొను సాయిబాబా, మీరు ప్రాణాలకు సుఖాన్ని ప్రసాదిస్తారు.
మీ చరణధూళియందు ఈ దాసునికి భక్తులకు ఆశ్రయాన్ని ఇవ్వండి. కోరికలను వాసనలను దహించి నిరాకారులైన మీరు స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ముముక్షువుల కళ్ళకు రంగునిలా దర్శనమిస్తారు. దయాగణులైన సాయినాథ, మీరు వారి వారి భక్తి విశ్వాసాల అనుసారం వారికి అనుభవాలను కలిగిస్తారు. ఇది మీ మాయ, మీ చమత్కారం. మీ నామాన్ని ధ్యానిస్తే ప్రపంచంలోని శారీరక మానసిక దుఃఖాలు నాశనమవుతాయి. మీ చర్యలు అగాధం, ఊహాతీతం. ఏ దిక్కులేని అనాథలకు మీరు మార్గాన్ని చూపుతారు. మీరు కలియుగంలో సగుణ బ్రహ్మ రూపంలో ప్రత్యక్ష దత్త దిగంబరులై అవతరించారు. వారంలో ప్రతి గురువారం భక్తులు తమ ప్రభువును దర్శించుకోవటానికి యాత్రకు వస్తారు. వారి భయాన్ని తొలగించండి. మీ చరణధూళి సేవయే నా యొక్క సంపద. దీనినే నేను కోరుకునేది. దేవాది దేవా, చాతక పక్షి వంటి ఈ దీనుడు ఆత్మసుఖమనే నిర్మలమైన నీటిని కోరుకుంటున్నాడు. దీనిని ఈ మాధవునకు త్రాహించి మీ మాటను నిలబెట్టుకోండి. గోసావి బాబాతో నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీనితో నేను జామ్నేరుకు ఎలా చేరుకోగలను అని అడిగాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అని బాబా చెప్పారు. సాయిబాబా పాదాల యందు విశ్వాసముంచి గోసావి వెళ్ళటానికి బయలుదేరాడు. బాబా ఆజ్ఞను శిరసా వహించి బాపూగీర్ విభూతి ప్రసాదాన్ని స్వీకరించి కార్యతత్పరుడై త్వరగా బయలుదేరాడు. ఇప్పటి వల్ల జామ్నేరుకు అప్పుడు రైలు బండి మార్గం లేదు. ప్రయాణికులకు ఏ సౌకర్యం లేదు. గోసావికి చింత పట్టుకుంది. ప్రయాణికులు జలగాంలో రైలు దిగి అక్కడి నుండి దారంతా నడిచి వెళ్ళాలి. ₹1.14 రైలు టికెట్టు కొనగా మిగిలిన 2 డబ్బుతో ముందుకు ఎలా సాగాలి అని ఆలోచిస్తూ గోసావి జలగాం స్టేషన్లో టికెట్టు ఇచ్చి బయటపడి దూరాన ఒక సిపాయిని చూచాడు. అప్పటికే అతడు షిరిడీ నుండి వచ్చిన బాపూగీర్ ఎవరు అని వెతుక్కుంటున్నాడు. ప్రయాణికులు ముందుకు వచ్చి మీలో షిరిడీ బాపూగీర్ ఎవరు చెప్పండి అని అడిగాడు. అతడు అలా అడగటం తన కోసమే అని తెలుసుకుని ముందుకు వెళ్ళి బాపూగీర్ నేనే, అయితే ఏమిటి అని అడిగాడు. మీకోసం నానా చాందోర్కర్ నన్ను పంపారు. వారు ఎదురు చూస్తుంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదామని చెప్పాడు. బువాకు చాలా ఆనందం కలిగింది. నానాకు షిరిడీ నుండి కబురు వెళ్ళిందేమో, అందుకనే ఇప్పుడు జట్కా బండి టాంగా వచ్చింది, ఘోరమైన కష్టం తప్పింది అని అనుకున్నాడు. సిపాయి చురుకైన వానిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరిజాలు ఉన్నాయి. అంతా అది చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది. దానికి తగిన గుర్రాలు. అవి ఏమన్నా బాడుగకు కట్టేనా? కార్యోత్సాహంతో ఇతర టాంగా బళ్ళ కంటే ముందుగా బయలుదేరింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రాత్రి 12 గంటలప్పుడు వేగంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలువ వద్ద ఆగింది. అక్కడ బండివాడు గుర్రాలను నీరు త్రాగడానికి వదిలాడు. నేనిప్పుడే వస్తాను, సుఖంగా పలహారం చేద్దాం అని అన్నాడు. నేను మంచినీరు తీసుకుని వస్తాను, మనం మామిడి పండ్లు, పేడాలు, బెల్లం అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరుదాం అని అన్నాడు. ఆ దుస్తులు గడ్డంతో ముసల్మాను వలె ఉన్న అతని మాటలు విని ఈ పలహారాన్ని ఎలా తినాలి అని సంశయించి గోసావి అతని కులం గురించి అడిగాడు. టాంగావాడు, మీకు సందేహం ఎందుకు కలిగింది? నేను హిందువును, గడ్వాల్ క్షత్రియుని పుత్రుణ్ణి, రాజ్పూత్ జాతివాణ్ణి. మీకోసం ఈ పలహారం కూడా నానా పంపించారు. మనసులో ఏ సంకోచము లేకుండా నిశ్చితంగా తినండి అని చెప్పాడు. అతనిపై విశ్వాసం కుదిరాక ఆ ఇద్దరు పలహారం తిన్నారు. టాంగావాడు బండి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది. టాంగా ఊరిలోకి ప్రవేశించగానే నానా యొక్క కార్యాలయం కనిపించటంతో గుర్రాలు ఆగాయి. రామ్గిర్ టాంగా లేదు, గుర్రాలు లేవు. రామ్గిర్ మనసులో సంతోషించాడు.
అతడు మూత్ర విసర్జనకు పక్కగా వెళ్ళి కూర్చుని వచ్చేసరికి ఆశ్చర్యం. అక్కడ టాంగా లేదు, గుర్రాలు లేవు. టాంగావాడు కూడా లేడు. ఎవరు కనిపించక ఆ స్థలం ఖాళీగా కనిపించింది. ఇదేం చమత్కారం! నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చిన వాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామ్గిర్ మనసులో అనుకున్నాడు. నా నానాను కలుసుకోవాలనే ఆతురతతో గోసావి ఆఫీస్కు వెళ్ళి నానా ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళటానికి బయలుదేరాడు. దారిలో నానా ఇంటి అడ్రస్ను అడిగి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. నానా ఇల్లు సులువుగానే దొరికింది. బయట అరుగు మీద కూర్చోగా నానా లోపలికి పిలిపించుకున్నాడు. వారు పరస్పరం కలుసుకున్నారు. రామగిరు విభూతిని ఆరతిని బయటకు తీసి నానా ఎదుట ఉంచి వృత్తాంతాన్నంతా మనవి చేశాడు. విశేషం ఏమిటంటే విభూతి వచ్చినప్పుడు ఆ సమయాన నానా కుమార్తె ప్రసవ వేదన పడుతూ ఉంది. ఆ కష్టాన్ని బాధను తొలగించటానికి నవచండి హవనం మరియు దుర్గా సప్తశతి పారాయణ చేయించటం చూసి రామగిరి ఆశ్చర్యపోయాడు. ఆకలితో ఉన్నవానికి అకస్మాత్తుగా పక్వాన్నాలతో నిండిన పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చకోర పక్షి నోటికి అమృతం అందినట్లు నానాకు అనిపించింది. భార్యను పిలిచి కుమార్తెకు నీటిలో వేసి త్రాగించమని విభూతినిచ్చాడు. తాను స్వయంగా ఆరతి పాడటం ఆరంభించాడు. క్షణం గడిచిందో లేదో విభూతిని వేసిన గ్లాసు నోటికి అందించగానే ఆ అమ్మాయికి ఉపశమనం కలిగింది. వెంటనే ఆమె బాధ తొలగిపోయి సుఖంగా ప్రసవించింది. గండం గడిచిపోగా అందరి ఆదుర్ద తొలగిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. టాంగావాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించడం లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడ అని రామగిరి నానాను అడిగారు. ఎక్కడి టాంగా? నేనేం పంపలేదే. అసలు నీవు వస్తున్నట్లు ఇక్కడ ఎవరికీ తెలియదు. నేను టాంగా ఎందుకు పంపుతాను అని నానా చెప్పాడు. అప్పుడు గోసావి కథనంతా విపులంగా చెప్పగా బాబా యొక్క భక్త వాత్సల్యాల్ని గని నానాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి టాంగా, ఎక్కడి సిపాయి, నటింపజేసేది సాయి మాతయే. వారు భక్తులపైని ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు మంచి శుభదినమని తలచి తమ శరీరాన్ని దరార్పణ చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంతో ఉండగానే నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సమాధి చెంది 3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాను దర్శించుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారాలన్నీ అయ్యాయి. కానీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్నాడతడు. అహర్నిశలు బాబా ధ్యానమే చేసేవాడు. గురుదేవులకు మరణం ఎక్కడిది? వారు నారాయణకు దర్శనమిచ్చారు. ఒక రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. సాయిబాబా ఒక సొరంగం నుండి నారాయణరావు వద్దకు వచ్చి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు. నీవు మనసులో ఏ చింత పెట్టుకోకు. రేపటి నుండి బాధ తగ్గిపోతుంది. 1 వారం గడిచేసరికి నీవు స్వయంగా లేచి కూర్చుంటావు అని చెప్పారు. అట్లే 8 రోజులు గడవగానే అతనికి బాబా వచనం అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. మనసులో చాలా సంతోషించాడు. అలా కొంతకాలం గడిచాక అతడు షిరిడీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బ్రతికి ఉన్నట్టు, సమాధి చెందాక మరణించట్లా. సాయి జనన మరణాలకు అతీతులు. వారు ఎల్లప్పుడూ స్థిరాలలో నిగూఢంగా ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. साईनाथ महाराज की जय.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కట్టెలో అగ్ని గుప్తంగా ఉంటుంది కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటమవుతారు. వారిని ఒకసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమను ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓ అని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. వారు కల్పించిన పరిస్థితిలో మనసులో అనేక రకాల కుతర్కాలు, సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి చరణాల యందు దృష్టి నిలిపితే ధ్యాన ధారణలు కుదురుతాయి. ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది. దీనిని సాయియే చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ అలవాటైనా దానికదే వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మభూమిపైకి వచ్చిన శరీరం కర్మలను తప్పనిసరిగా చేయాల్సిందే. భార్యాబిడ్డలను, ధనాన్ని, గృహాలను యథేచ్ఛగా సేకరించుకోవచ్చు. జరగనున్న దానిని అట్లే జరిగిపోనివ్వండి. సద్గురువును ధ్యానించడమే మన అభీష్టంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలగచేసి భక్తి వైభవాన్ని పెంచుతారు. తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. అయితే భక్తి భావం ఆవశ్యకం. ఈ విషయంలోని మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది. మీ చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరచి ఈ కథను వాని లోపలికి ప్రవేశించనీయండి. ఇది భవభయ కష్టాలను తొలగిస్తుంది. జర్మనీయుల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడటానికి సైన్యాన్ని సిద్ధపరచవలసిన అవసరం ఏర్పడింది. భారతదేశంలోని పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు. క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది. ఠానా జిల్లాలో నియమింపబడే అవకాశం లభించి ఒక వింత సంఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పా సాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల యందు భక్తి కుదిరింది. ఇది సాయి యొక్క ప్రభావమే. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్ల క్రితం అతనికి బాలాసాహెబ్ బాటే వద్ద నుండి బాబా చిత్రపటం ఒకటి లభించింది. అతడు ఆ పటమును పూజలో ఉంచాడు. నిత్యం నియమంగా కాయ, వాచ, మనసులతో ఆ పటానికి గంధాక్షతలతో పుష్పాలతోనూ పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుందనే అప్ప చింతించసాగాడు. సాయిబాబా యొక్క చిత్రపట దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శన సమానం. పరిపూర్ణ భక్తి భావం ఉంటే తగిన సమయంలో ఇది అనుభవం అవుతుంది. కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికత నిరూపణను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒకసారి నవయుగ తుకారం అని పిలువబడే హరిదాసు ముంబైపుర నివాసి అయిన బాలబువా సుతార్ బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవటం. అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతనితో 4 ఏళ్ల నుండి ఇతడు నాకు పరిచయమని స్పష్టంగా చెప్పారు. బాబా ఇలా ఎందుకు అంటున్నారా అని బాలబువ ఆశ్చర్యపోయాడు. బాబా షిరిడి వదిలి వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఇవాళే కళ్ళతో చూశాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితమే ఎలా పరిచయమని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించటం బువాకు గుర్తుకు వచ్చింది. బాబా మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికే నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈరోజే చూశాను. నన్ను బాబా గుర్తుంచుకున్నారు, కానీ నేను వారిని ఎప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోయానని అనటం కూడా సరైనది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించడం ద్వారా నేను
వారికి పరిచయమయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియచేస్తేనే దేనినైనా తెలుసుకుంటాము. నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాము. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీనినే బోధిస్తారు. ఇప్పుడు పూర్వపు కథానుసంధాన్ని వినటానికి శ్రోతలు సావధానంగా ఉండండి. అప్పా ఠానా పట్టణ వాస్తవ్యుడు. భివండిలో పని ఉండటం వలన 8 రోజులలో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠానాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీరు వచ్చాడు. అతనిని చూడగానే అందరికీ అతడు సాయియే అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నఖశిఖ పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వలనే ఉన్నాయి. భార్య బిడ్డలు ఫకీరును చూచి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। मो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई साई बाबा साई
బాబా